ఈ విధంగా వ్యాపారం ఉత్పత్తిని రైతుల దగ్గర సేకరిస్తుంటారు. తప్పకుండా వారి అనుభవాలను ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు ఉత్పత్తి సంఘటనలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వారు తప్పకుండా తెలియజేస్తారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా తెలుసుకుంటున్నాం, పామాయిల్కు చాలా మంచి భవిష్యత్తు ఉన్నదని. మనం కోట్లాది రూపాయల ఆయిల్ను దిగుమతి చేసుకుంటునే బదులు ఇక్కడే ఆ ఆయిల్ పాముని చేస్తే బాగుంటుందనేటువంటిది ఉన్నది. దాంట్లో వెంకటేశ్వరరావు గారు చాలా నిష్ణాతులు. వారికి 28 సంవత్సరాలు పైగా ఈ ప్రత్యేకించి ఈ పంట మీద అనుభవం ఉన్నటువంటి వారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 40,000 ఎకరాలకు పైగా రైతులతో నాటించి వారితోటి విజయవంతంగా ఈ పామ్ ఆయిల్ని అది వారు ప్రమోట్ చేసినటువంటి ఇది అనుభవం వెంకటేశ్వరరావు గారికి. మరి మిత్రులు సిఎస్ రెడ్డి గారు, వారితోటి మా పరిచయం చాలా రోజులు. వారు ఏపీ మాస్ అనేటువంటి సంస్థకి ఫౌండరే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం 70 FPOస్ని మన తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో 70 FPOస్కి మార్గదర్శకాలుగా తెలియజేస్తున్నారు. వారికి అన్ని రకాలైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఈ 70ని ఇంకా 200 దాకా తీసుకెళ్ళినటువంటి మంచి ప్రణాళికతో వారు ముందుకెళ్తున్నారు. అన్నిటికంటే మాకు ఇవాళ తెలిసినటువంటి కొత్త విషయం ఏంటంటే, వారు మన భారతదేశంలో ఈ విధంగా చేయటమే కాకుండా కెనడా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో రైతులు ఆర్థికంగా మైక్రో ఫైనాన్స్ ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు, దాంట్లో ఈ విద్యార్థుల పాత్ర కానీ మేనేజ్మెంట్ స్టూడెంట్ పాత్ర కానీ ఏ విధంగా ఉంటుందనేటువంటి వారు గత 8 సంవత్సరాలుగా వారు కెనడా వెళ్ళి అక్కడ కూడా తీసుకుంటారు. మోస్ట్ వెల్కమ్ అన్న. మీ నుంచి మన రైతులు బాగా అభివృద్ధి చెందుతారని సూచనలు తీసుకొని ఆశిస్తున్నాం. ఇక ప్రవీణ్ రెడ్డి వారిని గురించి నాకన్నా మీలో చాలామందికి ఎక్కువగా తెలుసు. వారు భారతదేశం మొత్తం మీద మనకు మామూలుగా రైతులు అప్పులో పుడతారు, అప్పులో పెరుగుతారు, అప్పులతోనే చనిపోతారనేటువంటి నినాదం ఉన్నటువంటి ఈ రోజులలో వారి తండ్రి గారు విశ్వనాథరెడ్డి గారు స్థాపించినటువంటి సంస్థని దిగ్విజయంగా ఆసియాలోనే ప్రత్యేకంగా ముల్కనూర్ సొసైటీ అంటే తిలక విజయబాటలో నడిపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏ రైతైనా వరి పండించే రైతైనా, ప్రత్తి పండించేటువంటి రైతైనా, మొక్కలు పండించేటువంటి రైతైనా వాళ్ళందరూ కూడా విజయపదంలో నడవటం కాకుండా ఇవాళ ముల్కనూరు వరి విత్తనాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో చాలా చోట్ల మన్నన పొందినాయి. వారు జర్మనీలోనూ జపాన్లోనూ సహకార సంఘాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి అంతర్జాతీయ సెమినార్లలో కూడా వారు పాలు పంచుకోవటం, వారి అనుభవాలను తీసుకోవటం. మేము కర్నూలు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కపట్రాలు అనేటువంటి గ్రామంలో 120 హత్యలు జరిగి రైతులందరూ చిందరబందరగా ఉంటే, ఐకమత్యంగా ఉంటే ఏ విధంగా ప్రగతి సాధించాలనే దానికి 3 బస్సుల్లో ఆ గ్రామస్తుల్ని ముల్కనూరు సొసైటీకి తీసుకొచ్చి వారి సొసైటీని చూసిన తర్వాత ఇవాళ అటువంటి కక్ష ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇవాళ పర్పస్ సంఘాన్ని పెట్టుకుని దిగ్విజయంగా వారు నడిపిస్తున్నారు. Sir, we welcome you. We would like to request you to share your experience for the farmers. ఇంకొక మిత్రులు, వారు బ్యాంకింగ్ రంగంలో పనిచేసి ఎంతో అనుభవం సంధించినటువంటి శివరామన్ గారు. వారు ప్రస్తుతం ఈ నామ్లో మంచి ప్రత్యేకమైనటువంటి శాస్త్రవేత్తగా ఉన్నారు. వారు ఏ పంటలు రైతులు పండిస్తే వారికి ఆదాయం వస్తుంది, రైతులు చిన్న ఇట్లాంటివైనా ఏదైనా ఎంటర్ప్రెన్యూర్షిప్లు పెట్టాలంటే ఏ విధంగా వారు తీసుకోవచ్చు అనేటువంటిది వారి ప్రత్యేకత. సబ్ విల్ ఇన్వైట్ యూ, వీ వుడ్ లైక్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, గివ్ ది గైడెన్స్ టు అవర్ ఫార్మర్స్, హౌ టు దే కమ్ అవుట్ అండ్ హౌ టు దే గ్రో దేర్ ఇన్కమ్. ఇక నరేంద్ర బాబు గారు, వారు బోన్విలే మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ చేశారు. వారికి చాలా డైనమిక్ ఇది క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మెడికల్ కెమిస్ట్రీలోను, డ్రగ్ మెటబాలిజంలోను, ఫార్మాలోను, డ్రగ్ డిస్కవరీలోను ఇన్ని కనుక్కున్నటువంటి వారు CSIRI లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అవార్డు గ్రహీత. వారి యొక్క అనుభవాల్ని రైతులతో కూడా పంచుకుంటారు. మీ అందరి తరఫున మనం వారికి ఒక్కసారి స్వాగతం పలుకుతూ చప్పట్ల ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఈ FPOs ద్వారా
ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిందనేటువంటి ముందుగా టిఎస్ రెడ్డి గారిని, వారి సిఎస్ రెడ్డి గారిని వారి అభిప్రాయాలు తెలియజేయగా కోరుచున్నాం. Good afternoon. It's a pleasure to be here. Shekhar Reddy garu namaskaram andi. So mana Subbareddy garu Telugulo మొదలు పెట్టారు. సో ఐ హోప్ నాకు కూడా తెలుగు అంటే ఇష్టం. సో తెలుగులో మాట్లాడడం, అందులో ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. I think Sahoji may have a bit of a difficulty, but now he got used to being in meetings and workshops where a lot of Telugu happens. So anyway, ఈరోజు మన ఈ CII ఆర్గనైజ్ చేసిన ఈ FOODBIZ తెలంగాణ ప్రోగ్రామ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ లేకుంటే ఫుడ్ బిజినెస్, అగ్రికల్చర్ వాల్యూ చైన్ డెవలప్మెంట్లో ఈ మధ్య కాలంలో బాగా వాడుకలోకి వచ్చిన, బాగా నానుడిలో పడ్డ పదం ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. అంటే ఒక 10 ఏళ్ల క్రితం దీని మీద అంత అవగాహన ఉండేది కాదు, ఈ మాట అంతగా వచ్చేది కాదు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఒక 2 నెలల క్రితం ఒక సండే రోజు ప్రైమ్ మినిస్టర్ గారు 2 గంటల సేపు FPOస్తో ఇంటరాక్షన్ చేయడం జరిగింది ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే రైతులను మనం సంఘటితం చేయాలి. దాంట్లో మనకు రోల్ మోడల్ ముల్కనూర్ కోఆప్. మొదట ఒక 2 నిమిషాలు సుబ్బారెడ్డి గారు టైం ఎంతసేపు? ఒక 8 minutes, 8-10 minutes. ఓకే. సో మొట్టమొదట ఈ FPO మీద కొంచెం ఇతివృత్తం, సో దట్ వీ ఆల్ హ్యావ్ ఎ కామన్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ దిస్ అనేది. సో ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఒక విధంగా చెప్పాలంటే అంటే మనం క్రిటిసైజ్ చేసుకోవడానికి కాదు, మనకు ఇప్పటి వరకు ఉన్న కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ, స్టేట్ కోఆపరేటివ్స్ బ్యాంక్ కానీ, కొంత వాళ్ళ యొక్క ఏదైతే సాధించాలో లక్ష్యాలు, దాన్ని సాధించడంలో కొంత వెనకబడ్డం, బ్యూరోక్రటైజేషన్ కావచ్చు, పొలిటిసైజేషన్ కావచ్చు, ఏ కారణాల చేత అయినా కానీ అవి అనుకున్న ఉద్దేశాలు మన దేశంలో ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, క్రెడిట్ సొసైటీస్ సాధించలేకపోయాయి. సో 2003 సంవత్సరంలో మన కంపెనీ చట్టంలో ఒక చాప్టర్ను యాడ్ చేయడం జరిగింది. దాన్నే ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక చాప్టర్ను యాడ్ చేయడం. దాని ద్వారా మన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, అంటే దేశంలో ఎక్కడ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తయారైనా కానీ అవి ఈ కంపెనీ చట్టం కింద రిజిస్టర్ చేసి ఉంటాయి. కానీ దీంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే, బ్యూటీ అని చెప్పొచ్చు, మేబీ యునీక్నెస్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ కంపెనీ యాజ్ ఎ లీగల్ ఎంటిటీ బట్ కోఆపరేటివ్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. అంటే ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది కోఆపరేటివ్ విలువలు, సూత్రాలకు ఆధారంగా నిర్మించబడే సంస్థ. సో మనం లీగల్గా చూస్తే అది ఒక కంపెనీ, కానీ మన దాని యొక్క నిర్మాణం కానీ, దాని యొక్క పనితీరు కానీ చూస్తే అది ఒక కోఆపరేటివ్. సెల్ఫ్ హెల్ప్, మ్యూచువల్ బెనిఫిట్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఆల్సో అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్. అంటే ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ కాదు, ఒక సోషల్ ఆర్గనైజేషన్ కాదు. ఇది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, ఓన్డ్, మేనేజ్డ్, కంట్రోల్డ్ అండ్ యూజ్డ్ బై ద మెంబర్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళే స్థాపించుకొని, వాళ్ళే నిర్మించుకుని, వాళ్ళే నడుపుకునే ఒక సంస్థ. ఈరోజు మన దేశంలో సుమారుగా ఒక 20,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఉన్నాయి. మన జిఆర్ చింతల గారు మొన్నటి వరకు నాబార్డ్ చైర్మన్గా ఉన్నవారు చెప్పడం ఏంటంటే, మన దేశంలో ఉన్న 14 crore ఫార్మర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క FPOలో ఇఫ్ యూ టేక్ అరౌండ్ 1000 members యాజ్ షేర్ హోల్డర్స్, బోత్ విమెన్ అండ్ మెన్. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. సో మహిళలను, మగవాళ్ళని అందరినీ కూడా మనం రైతులుగా గుర్తిస్తే ఈ 14 crores 14 కోట్ల రైతులు
మనం రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా తయారు చేస్తే 1,40,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మనకు అవసరం అవుతాయి. అంటే అప్పుడు మన దేశంలో ఉన్న రైతులందరినీ కూడా మనం ఈ సంస్థల కింద, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ సోషల్ మొబిలైజేషన్, ఆర్గనైజింగ్, ఒక విధంగా అనార్గనైజ్డ్గా ఉన్న ఫార్మర్స్ను ఆర్గనైజ్ చేయాల్సిన పరిస్థితి అనమాట. సో ఈరోజు ఒక 20,000 సంస్థలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 20,000లో దే ఆర్ స్టిల్ ఇంప్రూవింగ్ దేర్ గవర్నెన్స్, దేర్ మేనేజ్మెంట్, దేర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ సిస్టమ్స్. సో కాకపోతే 1,000 మంది వాటాదారులుగా, ఒక్కొక్కరు ₹1,000 కానీ ₹2,000 వాటాదారులుగా ఉన్న సభ్యులు వాళ్ళ సంస్థను వాళ్లే నడుపుకొని, వాళ్లే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను ఎలక్ట్ చేసుకొని, వాళ్లే సీఈఓను నిర్మించుకొని, వాళ్లే ఆ సంస్థ ఒక వ్యాపార సంస్థగా డెవలప్ చేయడానికి కన్సోర్టియం, లేకుంటే ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లేకుంటే నాఫెడ్, ఇలాంటి సంస్థల ద్వారా సుమారుగా ఒక 200 క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ను మన దేశంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క సంస్థ ఈరోజు 50 ఎఫ్పిఓలను తయారు చేయడానికి 50 ఈజ్ గివెన్ యాజ్ ది అలొకేషన్ ఫర్ ఈచ్ క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఆర్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ సిబిబిఓ. సో ఇప్పుడున్న 20,000 కాకుండా ఇంకా కూడా ఒక 20-30 ఆర్ కోఆపరేషన్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రమోట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా వాళ్ళు ఇప్పుడున్న ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా 2-3 లక్షల వరకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో హౌ ది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ ఉంటే ఇవి ఎట్లా అనుసంధానం చేసుకొని పని చేయగలుగుతాయి అనేది మనము చూడాల్సింది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఈరోజు అవి వ్యాపార సంస్థలుగా ఎదుగుతున్నాయి. మన ఏపీ మాస్ సంస్థ ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు ఒక 250 ఎఫ్పిఓస్ను మేము 70 ఇన్క్యుబేషన్, కెపాసిటీ బిల్డింగ్, మెంటరింగ్, బిజినెస్ లింకేజ్, మార్కెట్ లింకేజెస్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఒక 3-4 ముఖ్యమైన అంశాలు మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. మొట్టమొదటిది మనం ఏమంటున్నామంటే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ బిజినెస్ ఆర్గనైజేషన్గా, బిజినెస్ ఎంటర్ప్రైజెస్, కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్గా ఎదగాలి అంటే దాని యొక్క గవర్నెన్స్ చాలా పటిష్టంగా ఉండాలి. సో మనం ఏదైతే 5 years వాటిని ఇంక్యుబేట్ చేయడము, వాటిని కెపాసిటీ బిల్డింగ్ చేయడము, డెవలప్మెంట్ చేయడము, ఫైనాన్షియల్ లింకేజ్, మార్కెట్ లింకేజ్, సో ఈ సంస్థాగత నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సంస్థ పటిష్టంగా లేకపోతే మొట్టమొదటిది ఆ సంస్థ పటిష్టంగా ఉండాలి, వాళ్ళందరికీ కూడా ఆ సంస్థ పట్ల ఓనర్షిప్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఆ సర్వీసెస్ వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఎఫ్పిఓలు అనే సంస్థలు అగ్రికల్చర్ వాల్యూ చైన్ డెవలప్మెంట్, అంటే ఫార్మ్ టు ఫోర్క్ వాల్యూ చైన్ మీద వాళ్ళు ఈ సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఒక్క మార్కెటింగ్ మీదనే చేస్తే సరిపోదు, మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా వాల్యూ అడిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన, చాలా చర్చ చేస్తున్నాం. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఈరోజు క్రైసిస్లో ఉంది, కొన్ని కష్టాలు ఉన్నాయి. కాబట్టి మనము కెన్ వి మూవ్ టువర్డ్స్ అగ్రో ఇకాలజీ, అంటే ప్రకృతి వ్యవసాయం వైపు, సస్టైనబుల్ అగ్రికల్చర్, అంటే మనము పురుగు మందులు ఇలాంటి వాటిని మనం ప్లే ఎ వెరీ పివటల్ రోల్ ఇన్ డెవలపింగ్ ఫార్మర్స్ బై రెడ్యూసింగ్ దేర్ ప్రొడక్షన్ కాస్ట్, by increasing their yields and by improving their incomes. So ఈ వాల్యూ చైన్ డెవలప్మెంట్లో ఇన్పుట్స్, సీడ్, ఫెడ్ డెవలప్మెంట్, విలువలను వాళ్ళు ఎలా జోడించగలుగుతారు ఆ సంస్థలు, దాని ద్వారా రైతులకు ఎట్లా లాభసాటిగా ఉండేటట్లు చేయగలుగుతారు, ఇది రెండో అంశం. మూడవ అంశం చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఈ సంస్థలు పటిష్టంగా ఉండి రైతులకు సేవలు అందించాలి అంటే మార్కెట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ ఉండాలి. మనము రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా పండించేదానికి ప్రయత్నం చేయాలి. దట్ మీన్స్ ఎఫ్పిఓస్ మస్ట్ ఫెసిలిటేట్ క్రాప్ ప్లానింగ్, అంటే డిమాండ్ బేస్డ్ ప్రొడక్షన్ సిస్టమ్స్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ వరి పండించారు, దాన్ని లేజీ క్రాప్ అంటున్నారు ఈరోజు. సో హౌ డు వి మూవ్ టువర్డ్స్ ప్రొడక్షన్ ఆఫ్ మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్, మోర్, ఇది ఒక మూడవ ముఖ్యమైన విషయం. నాలుగవ విషయం, ఈ యొక్క రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సక్సెస్ అవ్వాలి, సస్టైనబుల్ అవ్వాలి, దాని ద్వారా రైతులకు లాభసాటిగా ఉండాలి అంటే
వాళ్ళు మార్కెట్తో కలిసి పనిచేయాలి. సో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వేరు, ప్రభుత్వం వేరు, ప్రైవేట్, దేర్ మస్ట్ బి ఎ విన్-విన్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ దట్ వీ షుడ్ హ్యావ్, సో దట్ ది ఫార్మర్స్ కెన్ ఇమ్మెన్స్లీ బెనిఫిట్ ఫ్రమ్ ది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇదేదో మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇది ఎఫ్పిఓ అనేది ఒక జిందా తిలిస్మాత్ అయితే కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఎఫ్పిఓ ఈజ్ ఎ మ్యాజిక్ సొల్యూషన్ అనుకుంటారు. సుమారుగా 65 సంవత్సరాలు పట్టిందా ఒక సంస్థను నిలబెట్టడానికి, ఒక సంస్థను లాభసాటిగా ఈరోజు వాళ్ళు మేబీ 400 crores 500 crores టర్న్ ఓవర్ చేయడానికి ఒక 7,500 మంది రైతులు వాటాదారులుగా, చాలా ఒక ఎనేబ్లింగ్ పాలసీ ఎన్వైర్న్మెంట్, ఎనేబ్లింగ్ ఈకో సిస్టమ్ మనము డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్, ఈవెన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. డేంజర్ మన ఎఫ్పిఓలకు ఉన్న డేంజర్ ఏమిటంటే పొలిటిసైజేషన్. మనం ఈరోజు చూసాము, ప్యాక్స్ ఫెయిల్యూర్కు సభ్యులు కారణం కాదు. ఈరోజు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ప్యాక్స్ అన్నీ కూడా అదే పార్టీ వాళ్ళు దానికి అధ్యక్షులుగా ఉంటారు. అది ఏ స్టేట్లో కానీ, ఏ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ ప్రమోషనల్ ఎనేబ్లింగ్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ కంట్రోలింగ్, సూపర్సీడింగ్ ద బోర్డ్స్ or putting a lot of restrictions through circulars and regulations. So మన దేశంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనే ఈ వ్యవస్థ, ఈ మూమెంట్, ఐ వుడ్ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ యాజ్ ఎ మూమెంట్ ఆఫ్ కలెక్టివైజేషన్, ఆఫ్ మొబిలైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మర్స్. మహిళలది నా ఉద్దేశంలో, మన దేశంలో వ్యవసాయంలో 70% పని మహిళలు చేస్తారు. కాబట్టి women in large numbers should be shareholders in farmer producer organizations or farmer producer companies. In fact, AP Mass promote చేసిన 10 FPOలను మేము 100% women వాటాదారులతో ప్రమోట్ చేయడం జరిగింది. And we find them more effective, more ద్వారా వాళ్ళు ఈరోజు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలను రొటేట్ చేయగలుగుతున్నారు సేవింగ్స్ అండ్ క్రెడిట్ ప్రోగ్రామ్ ద్వారా. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రూప్ డైనమిక్స్ తెలుసు, బ్యాంక్తో రిలేషన్షిప్ ఎట్లా మేనేజ్ చేయాలనో తెలుసు, మార్కెట్తో లింకేజెస్, FPOs ఫర్ దెమ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ హోప్ వీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సిఎస్ రెడ్డి గారు, చాలా చక్కటి సందేశం ఇచ్చారు. FPOలు అంటే ఏదో చేయాలని. మిగతా స్పీకర్స్ అందరు ప్యానలిస్టులకు కూడా మీ సంస్థ ద్వారా ఏ విధంగా మీ ముందు ప్లాన్ ఏంటంటే తెలియజేయాల్సిందిగా ముందుగా ప్రభాకర్ బాబు గారిని వారు. సో వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అతిథులకి అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. నేను ఫొరజన్ సీడ్స్ అనే ఒక సీడ్ కంపెనీకి CEOగా వర్క్ చేస్తున్నాను. మా బేస్ బళ్ళారి, కర్ణాటకలో. మా సీడ్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 2500 ఫార్మర్స్తో చేస్తాము. సో వీ హ్యావ్ సమ్ FPOs. దే ఆర్ వర్కింగ్ విత్ అస్ ఫర్ లాస్ట్ 5 years. సో ఆల్ ది ఇన్పుట్స్, తెలుగులోనే చెప్తాను, అన్ని ఇన్పుట్స్ రైతులకు కావాల్సిన విత్తనాల నుంచి, ఫర్టిలైజర్ నుంచి, పురుగు మందుల నుంచి, స్ప్రేయింగ్, వాళ్ళ డ్రోన్ స్ప్రేయింగ్ అన్నీ మేమే అందిస్తాము. దానివల్ల వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది. బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి మా దగ్గర మేమే విత్తనాలు తీసుకొని వాళ్ళకి ఫైనల్గా పేమెంట్ చేస్తాం. సో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ యాక్టివిటీ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. ఆల్ ది ఫార్మర్స్ వాళ్ళు 1 yearలో 2 crops రొటేషన్ చేసి మంచి పర్ ఎకర్ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా వాట్ ఐ వాంట్ టు సబ్మిట్ నౌ, సో దేర్ ఆర్ హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫాడర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో లైక్ సైలేజ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడము, లెగ్యూమ్ హేస్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడము, ఇది FPOల యొక్క సహయోగ్యతతో దీన్ని బాగా మనం బిజినెస్ మోడల్ చేయొచ్చు. వరల్డ్ వైడ్ 60,000 crores బిజినెస్ ఆపర్చునిటీ ఉంది మనకి ఈ రెండిట్లోనూ. ఏంటిది? లెగ్యూమ్ బేల్స్ చేసి ఎక్స్పోర్ట్ చేయడము, అండ్ డ్రై ఫోడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడము, అండ్ సైలేజ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం. ఎగ్జాంపుల్, తెలంగాణలో సీడ్ ప్రొడక్షన్ వీ డూ అరౌండ్ 50,000 acres సీడ్ ప్రొడక్షన్ అవుతుంది. So those who are countries, they import almost 55,000 tons of alfalfa hay from Ukraine and Russia. Because of this war, so now Middle East countries, they are searching for a better supplier. So this is the best opportunity for the FPOs, those who are cultivating vegetables and other crops. They can easily switch over to alfalfa
we can make them training, we can give them inputs, we can give machinery to make it, and we can link the customers also for the FPOs. And the third thing and important one is seed production for us. So the grass seeds and the perennial crop seeds production is very, very difficult for a company like us. So now we want to take help of FPOs, those who are having farmers. We can give them foundation seed. If they multiply, we will buy back them for 10 years period. So these are the small inputs from my side for FPOs. Thank you so much. Good. Thank you very much. మీలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ రైతుకు అధీమా ఇచ్చి మీరు పండించండి మేము కొంటామంటే మన రైతాంగం ఎఫ్పిఓస్ ద్వారా తప్పకుండా వస్తాయి. సమ్ ఆఫ్ అవర్ ఎఫ్పిఓ వాళ్ళు సిఇఓస్ అందరూ కూడా మీతో టచ్లో ఉంటారు. ప్రభాకర్, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాజ్, ఈజ్ విన్ విన్ సిచ్యువేషన్. ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. వీ విష్ ఎ గ్రేట్ సక్సెస్. వీ లుక్ ఫార్వర్డ్ టువర్డ్స్ యూ టు హెల్ప్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు పామ్ ఆయిల్ గురించి ఎఫ్పిఓలో భాగం కాకపోయినా ఎఫ్పిఓలను ఏ విధంగా భాగస్వామ్యం చేయొచ్చు, దీంట్లో మనం ఏ విధంగా. వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. నా పేరు చావా వెంకటేశ్వరరావు. నేను గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్లో గత 29 సంవత్సరాల నుంచి ఆయిల్ పామ్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నాను. మా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు 7 ఇతర రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ డెవలప్మెంట్లో పనిచేస్తుంది. మనం ఆయిల్ పామ్ పంటని భారతదేశంలో ఎందుకు అసలు కల్టివేట్ చేయాలి? మన ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షను సంవత్సరానికి 25 మిలియన్ మెట్రిక్ టన్నులు అయితే మన డొమెస్టిక్ ప్రొడక్షను ఓన్లీ 12 మిలియన్ మెట్రిక్ టన్స్లే. మిగతా 13 మిలియన్ మెట్రిక్ టన్స్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఇంపోర్ట్స్ ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా, యుక్రెయిన్, రష్యాల నుంచి మొత్తం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్లో కూడా 65% పామ్ ఆయిల్నే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ పామ్ ఆయిల్ హయ్యెస్ట్ ఆయిల్ ఈల్డింగ్ క్రాప్. అంటే పర్ హెక్టారు దాదాపుగా 4 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. వేరే ఇతర ఏ ఆయిల్ పంటను తీసుకున్నా కూడా 500 కేజీల కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు. కాబట్టి మన ఇండియన్ పాపులేషన్ని ఫీడ్ చేయాలి అని అంటే ఆయిల్ పామ్ ఒకటే ఆల్టర్నేటివ్ క్రాప్. మన తెలంగాణ గవర్నమెంటు దాదాపుగా 30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటని సాగు చేయాలని నిర్ణయించుకుంది. దాదాపు 31 జిల్లాలని ఆయిల్ పామ్ పంటకు అనుకూలంగా ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాదాపు 11 కంపెనీలకి ఈ ఏరియాలని అలాట్ చేసింది. మాకు కూడా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాల్లో 10 మండలాలని ఫ్యాక్టరీ జోన్గా అలాట్ చేసింది. దాంట్లో మేము ఈ దాదాపుగా 50,000 ఎకరాలు ఆయిల్ పామ్ పంటని డెవలప్ చేయాలని గత 10 ఏళ్ళ నుంచి డెవలప్ చేస్తున్నాము. ఇంకా 2-3 ఏళ్లలో దాదాపుగా 50,000 ఎకరాలు డెవలప్ చేయాలని మాకు టార్గెట్గా ఇచ్చారు. ఈ ఆయిల్ పామ్ పంటకి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక విధాలైన సహకారాలు అందిస్తుంది. మొక్కల్ని ఎక్కువగా మొక్కలకు కూడా మనకి సబ్సిడీ వస్తుంది. పంటను పెంచడానికి ఎరువుల రూపంలో సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పంటల్లో వాడే ఇంప్లిమెంట్స్ కూడా అనేక విధాలైన సబ్సిడీలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అందుతున్నాయి. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ పంటను పెంచి మన దేశానికి ఉన్న ఆయిల్ కొరతను తీర్చాల్సిందిగా నేను కోరుచున్నాను. ఈ ఆయిల్ పామ్ పంటలో ఎందుకని అసలు మనకి ఈ ఆయిల్ పామ్ పంట దాదాపుగా మేము 65,000 హెక్టార్లలో 9 స్టేట్లలో దాదాపు కల్టివేట్ చేస్తున్నాము. దాదాపు 5 లక్షల టన్నుల ఎఫ్ఎఫ్బి మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ అంటారు. ఈ పండ్ల గెలలు. ఈ గెలల నుంచి దాదాపు 20% నూనె వస్తుంది. దీని లోపల ఒక చిన్న కొబ్బరికాయలు లాంటి నట్స్ ఉంటాయి. ఈ నట్స్ లోపల కెర్నల్ ఆయిల్ అని ఇంకొక ఆయిల్ వస్తుంది. అది దాదాపు 1.7% వస్తుంది. అది ఇండస్ట్రియల్ పర్పస్గా వాడుతుంటారు. ఈ మిగిలిన బై ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి దీంట్లో.
ఇది ఎంటీ బంచెస్ అని ఉంటాయి. అంటే ఈ ఇత్తనాలు తీసేసిన తర్వాత ఖాళీ గెలల్ని దాన్ని షెడ్డింగ్ చేసి ఫ్యూయల్గా కానీ లేకపోతే మనం మల్చింగ్గా కానీ వాడి పంట దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఆయిల్ పామ్ పంట గురించి మరేదైనా మీకు డౌట్లు ఉంటే ఏదైనా అడగవలసిందిగా కోరుతున్నాను. గుడ్ వెంకటేశ్వర గారు, మళ్ళీ ఇది డిస్కషన్ పాయింట్ గుడ్, థ్యాంక్ యూ. మా ఇక్కడ ఇదే సమావేశం కాకుండా మా ఎఫ్పిఓస్ ఎవరైనా కూడా వాళ్ళ గ్రామాలలో సభ్యులు ఈ పామ్ ఆయిల్ తోటలను పెంచుకునే దానికి ఏదైనా ఉంటే మీ సహకారం, మీ సలహాలు తప్పకుండా మేము కోరుతాం. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శివరామన్ సార్, you please give your thoughts and guide us, our farmers and FPOs, how to take it forward. So I have a small presentation, sir. Yeah. Sivaraman, yeah. Last one, yeah. Yes, okay. I can speak in Telugu, but it may be difficult for them to understand. That's my problem. Okay. Actually, I belong to ICAR NAM, and ours is a training academy, basically for training the scientist. It is based on here at Rajat Nagar. So we are doing a lot of research related to agribusiness management, and in the past 3 years we have been doing a lot of research related to farmer producer organization. So I'm going to share just a gist of few management things that came out of our research. That's what I'm going to show. If you want any details, you can go through our website. So it has a lot more statistics, a lot more information in our report. So first of all, I would like to start with the need for producing, having the farmer producing company. So basically, it is a branding exercise where it helps the farmers to get better price for their produce and reap a huge profit. But on the other hand, it also imposes a lot of responsibilities on the farmer side to go in a disciplined manner and also to go for quality productions. So unless farmers realize that responsibility to go for quality production, so FPO cannot add much to it. So this is how the evolution has taken place. We are moving at a very fast pace thanks to the lot of support from central as well as state government and several organizations. It is being growing a lot. So whenever I'm talking to our trainees, to our farmers friends, I always feel that group always adds a lot of strength to the team in our performance. I used to always recall how we are living in cities. Once we had individual houses, today we have apartments where for our collective needs we are all together, so that our maintenance will be much lesser and we get all the facilities at very cheaper cost. So similarly, farmers also has potential to reap a lot of benefits by joining a farmer producer company, provided if we understand how things are moving in that. So first thing is that about different activities that they are doing, and basically they are involved in production and processing related activities, farmer producer companies. They are providing seeds and other inputs to the farmer members, and also they are involved in processing activities. Sometimes they are helped with the MIDH and other projects wherein which they have taken a lot of farm machineries and processing machineries, and they are going for blending and grinding and then branding the products and selling it. On the other side, they are into marketing activities where they are aggregating the farmers' produce and they are selling to the market. And there are also playing facilitating roles, of course to a lesser extent nowadays, because of a lot of third parties involved in that, that is financing, transportation, storage and other things. Okay, so the last but most important thing which I found most of the APOs are doing is capacity building programs. They are conducting a lot of demonstrations, skill based training. They are also giving season wise production training programs like Kharif training, Rabi training,
like that. Lot many schemes that is coupled with KVK and agriculture departments also, they are conducting crop-based advisory programs. So this is first finding. You can see this is how the things are aligned at the farmer producer company level. The green dot is something which you are already doing. Most of the farmer producer companies, they are into output marketing, they are into processing, and many have set up the sales outlets, and they are into advisories, they are into skill development and machine hiring, custom hiring services, and also input marketing. These are most of the FPOs. You can see that they are involved in these activities. And the second part, that blue dot, which most of them are planning to get into, and there are a lot of issues. That is one on credit facilities and transportation, storage, insurance, market information. So what I want to add here is that, see, the blue dot is something which, of course, it is at the prerogative of the farmer producer company. So we always advise the farmers producer company, which we are training, not to get into this area, because there are specialists available in this area, like transportation services, storage services. It is being run already by third parties. The best way for a farmer producer company is to see that how they can align with those companies, how they can enter into tie-up, so that they can get these things at a much cheaper cost. And also they don't have expertise. It's very difficult to develop expertise, and it's also having huge investment also. So getting into credit facilities, getting into transportation, storage, it's all highly capital intensive. And in the beginning stage, at least one farmer producer company should not think on these things, because it's really capital intensive. The moment you get into it, then they run short of capital. And the third, that is a red dot, is something which is very debatable. And they say, as per the mandate, as per the guidelines that is given in the company law, when they are defining the farmer producer company, they have listed various things, but not this red dot. Okay, red dot is something, which, though it is not prohibited, anywhere they said you cannot enter into these activities, but most of the farmer producer company are restricting to this because of issues that, like, they have to go for tax compliance when you are going to operate other than agriculture raw materials. There are tax issues which they need to, understand. And also many, they don't have the expertise in handling non-agriculture commodities. Of course, there is no binding. Wherever potential is, that farmer producer company can also enter into this area. Like, simple thing we used to say that in a village, lot of notebooks are required for the kids, right? Nobody stops them from, aggregating all the money and buying and distributing the notebooks to their kids. So these are some of the things where they can always do it as like a corporate social responsibility. They have also social responsibilities where they can cater to the needs of the members. And when we talk about the progression, this is how actually it progress. We have studied several farmer producer company, and invariably they go through these stages. In the first stage, they cater to the basic needs of the members, like, they sell the inputs to the members, they also aggregate the output and dispose it to the market. And if you go into the stage 2, they are diversifying the activities. They are entering into different activities like processing. They are entering into training farmers on different farming aspects like organic farming, natural farming, and going for drip irrigation, sprinkler irrigation. They started diversifying the activities. And in the third stage, that's the most important. Okay, that's called as a maturation stage, where really once they get specialized, the so-called successful FPOs, they only enter into the third stage, where they get specialized on certain aspects. You cannot diversify and think that you can go to the third stage. It will be very difficult because you have limited resources, you have limited manpower, you cannot enter into all the domain and spend all your energy in that. So always we could see that most of the FPOs which are very successful, they only entered into the third stage, where they enter into a very specialized field. Like one of the startup, this is one startup like Kalani Farmer Producer Company, which is in Gopichettipalayam and at Tamil Nadu near Erode. So we could see that in the beginning they started aggregating all the paddy farmers, and they were marketing paddy, and slowly they moved to banana, and now they are specializing in organic banana, which is being exported. So they realize more value than they are getting into the specialized field, that is export of organic banana. So whereas in paddy, even though when they were starting and going in a big way, they could not earn much profits. So always it is important, the producer company, they entered into one area that is called as Nira, which is a extract from the coconut plant sap.
So they have marketed that, and they are having huge demand that they could not cater even domestically. So that's how, so always the demand will be high if you are going more on technology oriented and if you are going to a specialized field. So that's how each FPO should progress. And once you come to the distribution channels, we have seen that it again, the journey of the FPO started with a zero channel where, directly they try to sell to the customers because they operate in a very small market where it is possible also. They identify few customers and dispose of the produce. But once they increase their volume, slowly they go beyond the villages, they go beyond the town, they go beyond the district, state, and so on. Then they have to think at bigger, different models. So there they go for hybrid channels, where in which all the other players come into the picture. You cannot expand your operations unless you rope in the existing retailers, supply chain partners. So as the volume goes up, naturally you have to go into the stages like, 4-level stages or hybrid levels. So this is very important, and that's how, branding will be helpful. Initially you go for developing the brand image, and then you go to the hybrid channel when you want to scale it up. And here there are 3 stages. You can see that how early stage to maturation stage they progress. In the early stage, they will be struggling to get a lot of funds. They will be trying their hard to get the members. But once you go to the intermediate stage and to the maturation stage, they get specialized. They go for skill development program. Like farmers are taught how to go for organic banana, how to extract, coconut sap, and how to freeze it so that it can be stored for a longer time. So these type of skill-oriented training program, which actually adds value to the members, also is being trained. Some of the, this is like, a review of many FPCs. We could see that hardly they could be able to exploit 6 to 14% of the potential. Okay, that means a lot of scope is there for them to expand given the huge land that their members are having. And these are some of the case studies. I don't want to give all these things because it's available in the report. There are several case studies where they have shown that by specializing in a particular field, these FPOs could definitely make an impact at the field level. So specialization is very much required. And there are certain challenges that is faced by FPOs. One is that poor capitalization, especially at the initial stage. But once you go to the maturation stage, there won't be any issues because automatically capital comes because you are already started making the business. And another one, manager capacity. This is very, very important because, lack of professionalism. We are paying very less money for the CEO. That's why recently we have been discussing that CEO should not be, told that he is coming for a job or a salaried job sort of thing. So he should always think himself as a trainee. He should always learn the skill how to do the business, and that's how it should expand. And they should know what is the business model, how to develop the farmer producer company. Another one, there are issues related to the organization level. There are conflicts within the members. So it's very important. Always it is true that whether whichever company it is, whether it's a farmer producer company or whether it is a startup or established business, failure will always be there. Okay, definitely some are going to fail. That is a given fact. So it's very important to know when it has failed, so how to restructure. Okay, be very, confident and open to close, again go back to the step 1, again break them or integrate with other units, see that the entire things are restructured. So you should always prepare a contingency plan. If it does not work, what we should do. And there are regulatory compliances which, as I said, once you are going to the other businesses like transport, storage, and the non-agriculture businesses, one should know all the regulatory aspects that a CEO and others should learn. He needs a lot of skill orientation, and there are difficulties in marketing of the produce, especially when you don't have forward and backward linkages. So don't go solo in the sense of doing all the operations in backward and forward. Instead, you rope in the right players for developing that linkages. The way forward, this is the final slide, sir. So, and here always it is suggested to have a asset light model, business model. Asset light in the sense, have minimum investment possible so that it will be risk free and you can reap more benefit. Okay, don't put all your money in huge investment. In fact, you can try various things with that money instead of making huge investments.
Another one, we actually recommended government that should be some unified agency at the national level, some board wherein which all different types of farmer producer company, whether they are registered with the NABARD, SFSC or cooperative or any other, NGOs or any other entities, they all should be brought under one umbrella. So that was the suggestion we have given. And mentoring support, like we have agri startups, okay, incubation centers, like FPOs also need a lot of mentoring support, and we can't rely entirely on the CEOs to perform the task. There should be a lot of mentorship wherein which you can, like a same agri-apprenticeship, you can see that we have all sort of players, mentors, okay, advisors, we have industry representations, we have traders. So like that, there should be some mentor support for these farmer producer company. Without the mentor support, it is very difficult to go to the third stage. Again, performance-based incentive to the CEO. Now, most of the FPOs, I hope you all know that there is no performance-based incentive for CEOs. So unless you build performance-based incentives, he will be like a salaried employee. The moment you keep some incentive, he start behaving as a owner and you take the responsibility. And equity-based member participation, and unfortunately, it is on the cooperative side. So even if somebody has more money, they can't invest in the form of equity. This is one recommendation that we have given, so that if somebody has more money, they can come and park their equity in a different mode. Okay, so and they can also see that capital is flown to the company. And routing existing government scheme through FPOs. So invariably, if the government routes all the benefits schemes through the FPOs, then its relevance will be felt by all the members. And networking with the supply chain partners, capacity building, and hand-holding support to FPOs in regulation compliances and quality standards. These are some of the recommendations that we have given from our research projects. Okay, thank you. That's all. We will take up other things during question and answer session. Thank you, Doctor. Thank you. You have given an excellent idea. వారు చెప్పిన 2-3 పాయింట్లు క్లుప్తంగా తెలుగులో కూడా మనకు తెలియజేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఐక్యమత్యమే మహాబలం. మనందరంగా రైతులు కలిసిగానే ఉన్నట్లయితే, సంఘటితంగా ఉన్నట్లయితే అవి మనం సాధించుకోవాల్సిన చాలా ఉంటాయని చెప్పారు. ఇంకొకటి కూడా వారు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం అంటే FPO పెట్టంగానే మనం ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఎదుగుతామనేటువంటిది అట్లా అంత దురాశతో పోకూడదు. స్టేజ్ వైజ్గా వెళ్ళండి. స్టేజ్ 1లో ఏం చేయాలి, స్టేజ్ 2లో ఏం చేయాలి, స్టేజ్ 3లో ఏం చేయాలని చక్కగా వివరించారు. డెవలప్ అయితే అభివృద్ధి చెందుతున్న కొంది మన సభ్యులకు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, వారు చక్కటి ఎగ్జాంపుల్ ఎక్కడో వరితో మొదలుపెట్టినటువంటి ఆ తమిళనాడు FPO, ఆ తర్వాత అరటిని మొదలుపెట్టడం, అరటిని ఇవాళ ఎక్స్పోర్ట్ చేయటం, అరటే కాకుండా ఆ కొబ్బరి నుంచి తీసినటువంటి నీరాన్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ దశల్లో ఏ విధంగా recommended to your institute to get the guidance to our FPO farmers. Thank you. Now I request మాటలు కనిపిస్తుంది. వేదికను అలంకరించిన పెద్దలకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిథులకు నా నమస్కారాలు. నా పేరు కంటిపూడి నరేంద్ర బాబు, నేను రైతుని. ముందు మాట్లాడినటువంటి వక్తులు టీసీఎస్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, ఇతర వక్తులు చాలా విపులంగా అంటే FPOs ఎలాగ ప్రారంభించాలి, ఎలా చేయాలి అనేక విషయాలు మాట్లాడారు. సో మేము ఏ విధంగా ఎందుకు FPO స్థాపించాము, ఏమి చేస్తున్నాం అనేది చాలా క్లుప్తంగా చెప్తాను. నేను 16 సంవత్సరాలు USA ప్రొఫెసర్గా పనిచేసి 2012లో ఇండియా వచ్చి పాడి పంట మొదలుపెట్టాను. పాడి పంట మొదలుపెట్టినప్పుడు
అనేక విషయాలు తెలిసినాయి. అంటే 2014 అనుకుంటా 15 ప్రవీణ్ రెడ్డి గారు లెక్చర్ ఒకటి అటెండ్ అయ్యాను. ప్రొఫెసర్ సిద్దిక్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అక్కడ ఒక లెక్చర్ అరేంజ్ చేస్తే చూసాం. అప్పుడు ప్రవీణ్ రెడ్డి గారిలాగా అంటే వారి తండ్రి గారు విశ్వనాథ్ రెడ్డి గారు మంచి సొసైటీ ఎస్టాబ్లిష్ చేసి చాలా విజయపదంలో నడిపిస్తున్నారు. మనం అటువంటిది నడిపించి చేయాలనేటువంటి ఒక కోరిక కలిగింది. కానీ ఆ తర్వాత చాలా చూసిన తర్వాత ఇటువంటి విజయపదంలో నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అనేక కారణాల వల్ల కొన్ని విజయాలు సాధించలేకపోతున్నాయి. ఆ విజయాలు సాధించలేకపోయినటువంటి ఎఫ్ఈఓలకి ఏ విధమైనటువంటి వనరులు లేక ఇదవుతున్నాయి, మనం ఏం చేయగలుగుతామని ఆలోచించి మేము చిన్నగా అంటే ఆర్థిక వనరులు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనుభవాన్ని కానీ ఇతరులకి లైక్ ప్రవీణ్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రభాకర్ గారు అవ్వచ్చు, ఇలాగ అనేక మంది ఉన్నారు. వాళ్ళ అనుభవాలు అవి ఒకచోట క్రోడీకరించి ఉన్నాయి. వాటిని మనం ఎలా ఇతర ప్రాంతాలకి వాటిని పంపించగలుగుతాం, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఇటువైపుకి ప్రయాణం చేసి ఆ ఎఫ్ఈఓల్ని విజయపదంలో ఎలా నడిపించగలదని ఆలోచించుకుని మేము ప్రొడక్షన్ సైడ్స్కి వెళ్లకుండా ఎఫ్ఈఓ స్థాపించి కొన్ని కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. సో అదే బోవైన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్. అంటే పంట చేయాలి అంటే పాడి కావాలి, పాడితో మనం ప్రయాణం మొదలు పెడదాం. మా తాతగారు అనేవారు, పాడితో ఏముందరా దూడ పేడ మిగులుతుంది, నువ్వు పేడ తీయగలిగితే పనికొస్తావరా, పేడ తీయకపోతే పనికిరావరా అని కూడా మా తాతగారు. అంటే అందులో చాలా ఇది ఉంది. అంటే పేడ పంటకు పనిచేస్తుంది, దూడ నీకు ఆదాయం తెస్తుంది. అంటే తల్లి అనేది నువ్వు కొన్నా కానీ ముఖ్యం నీకు పేడ దూడ అని చెప్పేవారు. సో ఇప్పుడు కూడా చాలామంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఐటీ సెక్టర్లో ఉండేవాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ మీరు డైరీ పెట్టాలనుకున్నావు చాలా లాభాలు. అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, పేడ తీయడానికి నువ్వు సిద్ధమా? డౌట్ పడతారు, అయితే నువ్వు అన్ఫిట్ వెళ్ళిపోవద్దు, డైరీ వద్దు అంటారు నేను మామూలుగా. సో మేము స్థాపించినటువంటి సంస్థ మెయిన్ ఇది పాయకరావుపేటలో ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు పటాన్ చెరువు మండల్ నందిగాం విలేజ్. అక్కడ మేము 450 ఆవులతో ఒక గోశాల రన్ చేస్తున్నాం. అది కూడా సస్టైనబుల్ మోడల్లో రన్ చేస్తున్నాం. అంటే మీరు పటాన్ చెరువు నుంచి శంకరపల్లి పోయే రోడ్లో కర్దనూరు దాటిన తర్వాత రింగ్ రోడ్ దాటిన తర్వాత ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేయొచ్చు. ఈ మాతో పాటు బోయపాటి నీత అని చెప్పి యంగ్ ఎంటర్ప్రెన్యూరు, అంటే ఒక కొంచెం లాస్లు ఎంటర్ అవుతున్నటువంటి డైరీని లాభాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. బిఎంసీ మెంబర్, వన్ ఆఫ్ ద బిఎంసీ మెంబరు విత్ చైర్మన్ గారి పర్మిషన్తో 2 minutes ఆమె ప్రజెంట్ చేస్తాను, నేను ఒక 3 minutes తీసుకుంటాను. సో ఈ సంస్థను 2016లో స్థాపించడం జరిగింది. ఇది లిమిటెడ్ బై షేర్స్. అంటే ఆబ్జెక్టివ్స్ అన్నీ మన వక్తలు చెప్పారు. మెయిన్ అంటే ఎఫ్ఈఓస్ అన్నీ కూడా మెజారిటీ ఎఫ్ఈఓస్ గ్రామాల్లోనే కేంద్రీకృతమైన, ఎందుకంటే వ్యవసాయం అనేది గ్రామాలకు సంబంధించింది. సో ఈ ఎఫ్ఈఓస్ గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అనేక విషయాలు చాలా కష్టమవుతుంది రీచ్ అవ్వడానికి. అంటే ఇటువంటి సమావేశం ఒక సిటీలో జరిగినప్పుడు ఎంతమంది రైతులు ఈ సమావేశానికి రాగలుగుతారు? ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో ఇటువంటివి మనం గ్రామాల్లోనే చేయాలి అనేటువంటి నిర్ణయంతో మా సంస్థను స్థాపించడం జరిగింది. అంటే ముఖ్యంగా మెయిన్ అంటే ఫార్మర్ స్కూల్స్, ఫార్మర్ క్లబ్స్, బిల్డింగ్ కెపాసిటీ, దెన్ ఫస్ట్ ఎయిడ్. డైరీకి కావాల్సింది ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్. అంటే చాలా డైరీస్ ఫెయిల్ అవ్వడానికి కారణం మెయిన్ ఫస్ట్ ఎయిడ్ మీద కేంద్రీకృతం చేయకపోవడం. సో ఈ ఫస్ట్ ఎయిడ్ గురించి, అలాగే ఇన్పుట్ కాస్ట్ తగ్గించడం, అలాగే ప్రొడక్షన్ మేనేజ్మెంటు, ఇలాగ వేరియస్ ఆస్పెక్ట్స్ తీసుకుని ఒక్కొక్కటి మేము ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ ఆర్థిక వనరులు మేము 13 మంది మెంబర్స్తో స్థాపించాము. నాలాంటి వాళ్ళు అంటే ఈ 13 మందిలో 9 మంది మినిమం 15 నుంచి 25 సంవత్సరాలు యూఎస్లో ఉండి ఇక్కడికి వచ్చి 1000 యానిమల్స్తో కూడా డైరీస్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 13 మందిలోనూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో అందులో నేను ఒకడిని. ఈ సంస్థకి ముఖ్యంగా చిట్టూరు నరసింహరావు గారు, పాయకరావుపేట వాస్తవ్యులు. ఆయన మెకానికల్ ఇంజనీర్ 1964 ఫ్రమ్ ఆర్ఈసీ వరంగల్. ఆయన 1964లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అప్పటి నుంచి ఆయన వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతుల్ని అంటే విశ్వనాథ్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారిలో కాకపోయినా కానీ చాలామంది రైతుల్ని ఎంకరేజ్ చేసి పైకి తీసుకొచ్చి చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంస్థ స్థాపించి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 313 మంది మెంబర్స్ ఉన్నాము. మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యంగా అంటే ఈ ఎఫ్ఈఓస్ ముందుకెళ్ళడానికి చెప్పినట్టుగా డైరీ సెక్టర్లో మెయిన్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ముఖ్యంగా బ్రీడ్,
అంటే జాతి, మేత, ఆరోగ్యము, పునరుత్పత్తి, ఆదాయం. అంటే ఈ అందులో మేము పశు పోషణ పంచసూత్రాలు అనేటువంటి బుక్ ఈ బుక్ ఏంటంటే అనేక మంది అనుభవం ఉన్న రైతులు మేము ఇంచుమించుగా 3 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో గ్రామానికి తిరిగి చాలామంది రైతులు వాళ్ళ సమస్యలకు వాళ్ళే పరిష్కారం కనుగొంటారు. ఆ పరిష్కారం అందరికీ తెలియదు, ఎందుకంటే అది ఒక గ్రామంలో ఉండిపోయింది. అటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈవెన్ పంజాబ్, కర్ణాటక కొంతమంది రైతులతో కలిసి వాళ్ళ నుంచి విషయాలని సంగ్రహించి ఈ విషయాలన్నీ సంగ్రహించినటువంటి వారు విశ్వనాథ్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ప్రఖ్యాత గైనకాలజిస్టు వెటనరీలో ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు వారు. సో వారు ఈ బుక్ని వారి అనుభవాన్ని కూడా క్రోడీకరించి రాయడం జరిగింది. ఇవి మేము సుమారు విశ్వనాథ్ రెడ్డి గారు అండి, ఈయన ప్రపంచంలోనే పేరున్నటువంటి గైనకాలజిస్టు వెటనరీస్లో అండి. సో వారి ఆధ్వర్యంలో మేము 2000 కాపీలు పబ్లిష్ చేసి రైతులకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక బుక్ సమగ్ర పాడి పరిశ్రమ, ఇవి కూడా అంటే ఫస్ట్ ఎయిడ్, అసలు డైరీస్ ఎలా మేనేజ్ చేయాలి ఏంటనే దాని మీద 10,000 కాపీలు పబ్లిష్ చేసి రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి పూర్తిగా బిఎంసి ఆధ్వర్యంలో రైతులకు ఉన్నటువంటి అనుభవాన్ని అన్నింటినీ సంగ్రహించి క్రోడీకరించి చేసినటువంటి పుస్తకాలు. అలాగే వీటితో పాటు అవగాహన సదస్సులు, అంటే ఏ విధంగా ఇది చేయాలనేది మేము అనేక గ్రామాలు ఇంచుమించుగా 1400 గ్రామాల్లో మేము పర్యటించాం, మెంబర్స్ ఇచ్చేసుకుని. అందులో మాకు గైడెన్స్ మోహన్ గారు, నాబార్డు ఎక్స్సీజీఎం, ఉభయ తెలుగు రాష్ట్రాలకి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత మహారాష్ట్ర నాబార్డుకి చేశారు. వారు కూడా ఈ బిఎంసికి చాలా కావాల్సినటువంటి అంటే అడ్వైజరు, మెంటరు అన్నీని వారి ఆధ్వర్యంలో సుమారు ఒక 600 గ్రామాల సదస్సులు నిర్వహించడం జరిగింది మేము. సో ఈ సదస్సుల్లో అనేక మంది ఆ యొక్క గ్రామాల్లో పేరెనిగినటువంటి రైతులు వాళ్ళు సాధించినట్టు విజయాలు వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం కూడా జరిగిందండి. అలాగే అంటే ఇంబైబింగ్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఇచ్చి తీసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోవడం. అంటే రైతు సమస్యలకి రైతే కనుక్కోవాలి, వేరే వాళ్ళు వచ్చి ఎవరో సాధించరు. వేరే వాళ్ళు వస్తారో మనం చేద్దామంటే ఇది కాదు. టీసీఎస్ రెడ్డి గారు అన్నట్టు ఎఫ్ఈఓలు అద్భుతాలు సృష్టించడం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. మనం కష్టపడాలి, మనం కష్టపడితేనే ఆ సమస్యల పరిష్కారం ఉంటుంది. దాంతోపాటు కొంత అంటే మనకి చెప్పుకోవాలంటే ఏదో కెపాసిటీ బిల్డింగ్ అని, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ అని, నైపుణ్యత, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే రైతు పండించినటువంటి ఉత్పత్తికి డిమాండ్ అనేది వస్తుంది. ఆ ఉత్పత్తికి ఖర్చు తగ్గించడానికి మేము చేస్తున్న ప్రయత్నం. పర్టికులర్లీ డైరీస్లో 1478 గ్రామాలకి రైతులకి 1100 విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళ రైతులకి 32 రోజులు మేము ఈ కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఉచితంగా వసతి కల్పించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 45 డైరీస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఛత్తీస్గఢ్, ఏపీ, ఒరిస్సాలో. ఆ రైతులకి మేము సపోర్ట్ ఇచ్చి ఒక్కొక్కళ్ళు 30 నుంచి 40 యానిమల్స్తో చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే ఇవి అంటే ఫ్రెష్గా వెటర్నరీ స్టడీస్ పూర్తయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలు మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఉత్పాదక ఖర్చు తగ్గించి నైపుణ్యత పెంచి ఎఫ్ఈఓల అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలనేటువంటి దిశలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఇటువంటి టైంలో మాలో ఒక బిఎంసి మెంబరు బోయిపాడు అరుణకుమార్ గారు అని చెప్పి వారు గత 40 సంవత్సరాలుగా డైరీ రన్ చేస్తున్నారు. 2 సంవత్సరాల కిందట కొంచెం నష్టం వస్తుంది, కష్టం నడిపించడం అనేటువంటి ఇది వ్యక్తపరిచినప్పుడు వారి అమ్మాయి అప్పుడే ఎంబీఏ పూర్తి చేసింది, అది నష్టాల్లో ఉంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు బోయిపాటి నియత అమ్మాయి పేరు ఒక 2 minutes మాట్లాడుతుంది. చైర్మన్ గారి పర్మిషన్ దొరికిస్తారు, ప్లీజ్ రామ్మా. Thank you. Good afternoon, everybody. నా పేరు నియత బోయపాటి. నేను ఎంబీఏ చేసాను సింగపూర్ నుంచి. సో దిస్ జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్ మా నాన్నగారికి ఎప్పటి నుంచో ఉండేది. 1987లో స్టార్ట్ అయింది మా ఫర్మ్. సో 10 యానిమల్స్తో స్టార్ట్ చేశారు మా నాన్నగారు. 700 యానిమల్స్ వరకు తీసుకొచ్చారు. 700 యానిమల్స్ వరకు తీసుకొచ్చారు 1995కే.
తర్వాత హ్యూమన్ రిసోర్స్ ఇష్యూస్ వల్ల మేము దాన్ని 350 యానిమల్స్కి తీసుకొచ్చాము. మా మిల్క్ ప్రొడక్షన్ పర్ డే వచ్చేసి 1000 లీటర్స్. సో మాకు ఒక రీటైల్ స్టోర్ ఉంది, దాంట్లో మేము ఒక 800 లీటర్స్ వరకు అమ్మేసేవాళ్ళం. మిగతా 200 లీటర్స్ వాటి మిల్క్ సెంటర్స్కిను స్వీట్ షాప్స్కి తక్కువ ప్రైజెస్లో అమ్మేవాళ్ళం. కోవిడ్ వరకు కూడా సస్టైనబుల్ ఫామే, లాసెస్ ఏమీ లేదు. అలా అని ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్పలేము. బట్ కోవిడ్ వల్ల ఫీడ్ కాస్ట్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయాయి. సో ఫామ్ బాగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. అందుకని వీ కేమ్ అప్ విత్ ఐడియా ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్. డైరీ నుంచి వచ్చే మిల్క్ని బటర్ కింద, గీ కింద స్టార్ట్ చేసాము. దెన్ ఆ ప్రొడక్ట్స్కి బాగా డిమాండ్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ వీ లాంచ్డ్ ఇన్ టు బెంగాలీ స్వీట్స్ అండ్ గీ ఎక్కువ కన్జ్యూమ్ చేసే స్వీట్స్. దెన్ వీ స్టార్టెడ్ exporting the sweets and ghee to the US with the IP address www.boypartyfoods.com, and then we partnered with local delivery partners Swiggy and Surfuse for milk delivery. And our future plans are to develop new products with our milk and milk products and support new farmers, especially women entrepreneurs who are having similar interests as us. Thank you so much. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. యు ఆర్ ఏ రోల్ మోడల్. మీరు చాలామందికి ఇప్పుడు ఇవాళ విలేజెస్లో రోల్ మోడల్గా ఉన్నారు. ఎందుకంటే కష్టాల్లో పారిపోవటం కాదు, కష్టాలను ఎదుర్కొని విజయాన్ని ఎలా సాధించాలో చిన్న వయసులోనే మీరు చూపించారు. మా ఎఫ్పీ వాళ్ళు పర్టికులర్గా ఈ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొంతమందిని మీ దగ్గరికి తప్పకుండా తీసుకొస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా మీతోటి వాళ్ళ గ్రామాల్లో కూడా అరేంజ్ చేస్తాం. నరేంద్ర బాబు గారి సహకారంతో వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. బోత్ ఆఫ్ యువర్ సక్సెస్ స్టోరీస్. అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టి ఎప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి రైతులకి ఇది వాడండి, ఇట్లా చేయండి అని చెప్తాం. రిటైర్డ్ అయినాక ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తా అంటే మా అమ్మ నువ్వు ఏ పనైనా చేయగానయ్యా, ఈ పని మాట దగ్గరికి రావద్దంటది. అంటే వ్యవసాయం అంటే అంత భయపడుతున్నారు. అమ్మ మీరు 40 సంవత్సరం మీరు చెప్పేదాన్ని బాగా చెప్తారయ్యా, ఇచ్చి ఇక్కడ చేస్తే తెలుస్తుంది దీంట్లో ఉన్న కష్టాలు ఏంటో నష్టాలు, మేము మీ కష్టాలు చూడలేమయ్యా, ఇక్కడ ఊరికి రావద్దయ్యా. సంవత్సరం నుంచి నాకు మా అమ్మకి ఇదే గోల, నేను ఊరికి వస్తాను వ్యవసాయం చేస్తానంట, ఆమెమో రావద్దంటాం. అలాంటిది అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతులకి డైరీలో హ్యాండ్సప్ టు నరేంద్ర బాబు గారు. మీరు మంచి స్ఫూర్తిదాయకులు, యువతకు మంచి ఇది ఇచ్చారు. ప్లీజ్ కీప్ ఇట్ అప్. చివరిగా నేను రైతు సోదరులు కోరుకునేది ఒకటే, మన సమస్యలకి ఎవరో ఎఫ్ఈఓలను ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఏ విధంగా విజయ పదంలో నడుస్తున్నారో మనం ఏ విధంగా నడిపించాలి. సో కొన్ని అయితే కావాలి. అలాగే సిఐ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి సదస్సులు అంటే కొన్ని కేంద్రాలలో మండల కేంద్రం అంటే ఒక మండల కేంద్రంలో చేస్తే అక్కడ 10 ఎఫ్ఈఓలు కవర్ అవుతాయి అంటే ఆ 10 ఎఫ్ఈఓలకి ఒక ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అనండి, స్కిల్ డెవలప్మెంట్ అనండి, మార్కెటింగ్ అనండి, అటువంటివి చేసినప్పుడు ఎఫ్ఈఓలకి కనెక్ట్ అవ్వగలుగుతామండి. అంటే మేము ఎలా చేస్తామంటే సదస్సులు గ్రామానికి వెళ్ళినప్పుడు ఉదయం 10 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేస్తాం. అంటే ఉదయం రైతు 6 గంటలకు లేచి 10 వరకు నీ పనులు నువ్వు పూర్తి చేసుకొని ఆయన మేము వాళ్ళకి చెప్పేది కూడా అదే, 6 to 10 నీ పనులు పూర్తి చేసుకో, 10 గంటలకు రా, 12 గంటలకు 2 గంటల సదస్సు భోజనం, 3 గంటలు ఓన్లీ ఓపెన్ డిస్కషన్స్, మరలా 3 గంటలకు పాలు తీసుకోవడానికి నువ్వు వెళ్ళిపో. సో నా రిక్వెస్ట్ విజ్ఞప్తి సిఐఏ పెద్దలందరికీ కూడా భవిష్యత్తులో అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 6 సదస్సులు అంటే బై మంత్లీ 2 నెలలకు ఒకసారి సదస్సు ఈ ఎఫ్ఈఓలు కనెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటి నా విజ్ఞప్తి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐ వారికి, సిఐ పెద్దలకు, అతిథులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చాలా మంచి సూచన చేశారు. మీ ద్వారా తప్పకుండా సంవత్సరంలో 6 సదస్సుల్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మరి రావటం పుట్టగొడుగుల్లాగా మళ్ళీ వెళ్ళిపోవటం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో 65 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఒక మారుమూల ప్రాంతానికి కూడా పంచుకోవాల్సిందిగా ప్రవీణ్ రెడ్డి గారిని కోరుతున్నాం. కోర్టు ప్రవీణ్ రెడ్డి గారు. వేదికలను అందించిన పెద్దలకి అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. వచ్చేసిన పార్టిసిపెంట్స్కి, తర్వాత
ప్రమోట్ చేయబోయే అంటే చేసిన వారికి చేయబోయే వారికి ఎఫ్ఓస్కి వారికి మనవి చేస్తూ బహుశా అంటే మనము ఒక 56లో కనుక వెళ్తే అప్పటి జార్గన్స్లు ఏవైతే ఉన్నాయో అంటే మేము చూస్తున్నాం లాస్ట్ 64 ఇయర్స్లో జరిగిన ఏదైతే లేటెస్ట్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో జార్గన్స్ ఏవైతే అంటామో ఇప్పుడు దాంట్లో అప్పుడు ప్యాక్స్ అని అన్నాం, పిఎస్సిఎస్ అంటే ప్యాక్స్. అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇప్పుడున్న వాళ్ళు అప్పటి వర్డ్స్ తెలుసో తెలియదా కానీ ప్యాక్స్ అన్నది దట్ ఇస్ ద వర్డ్. అయితే చాలామందికి ఏదో ప్యాక్స్ ఉన్నాయి, అది ఊర్లో ఉంటాయట, సంఘాలు చేస్తారట అని అనుకున్నారు. ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సింగిల్ విండో సిస్టమ్ అని తీసుకొచ్చారు, సింగిల్ విండో సొసైటీ అని తీసుకొచ్చినారు. అయితే అందరికీ ఏంటంటే మీరు ఎవరు అధ్యక్షులు అంటే మీరు సింగిల్ విండో అధ్యక్షులు అని అన్నారు, అంటే ప్యాక్స్ మర్చిపోయి సింగిల్ విండో అధ్యక్షులు అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ లేటెస్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఈఓస్ అంటున్నారు. ఇది ఒక కొత్త లేటెస్ట్ ట్రెండ్. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మహిళా సంఘాలు వచ్చినాయి, మీకు యాదికునేది లేదో కానీ చాలామందికి మహిళా సంఘాలు వచ్చినాయి. ఇట్లా ఈ ఒక సిస్టమ్స్లో ఈ డిఫరెంట్ నేమ్స్లలో వస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఒకటి. ఇంకొక నేమ్ ఏమైతే కోఆపరేటివ్స్లలో క్రెడిట్ అనేది మొదట్లో ఉండే, తర్వాత దాని కాదు లింకింగ్ ఆఫ్ క్రెడిట్ విత్ మార్కెటింగ్ అని అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందంటే ఫార్మ్ టు కన్జ్యూమర్, అంటే ప్రొడ్యూస్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి కన్జ్యూమర్కి వెళ్ళాలి త్రూ అలాంగ్ విత్ వాల్యూ అడిషన్. అంటే లింకింగ్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ అనేది చేసుకుంటూ వాల్యూ అడిషన్ అంటే వాల్యూ అడిషన్ ఇన్ ద సెన్స్ బ్రాండింగ్. ఇప్పుడు ఎఫ్ఈఓ చేయవలసింది అన్ని స్టేజ్లు అయిపోయినాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసినారు, ఇక లాభం లేదు. ఫార్మర్కి అల్టిమేట్ లాభం ఏదయ్యానంటే వాల్యూ అడిషన్ బ్రాండింగ్ చేస్తేనే ఫార్మర్కి ఈ గ్యాప్ ఏదైతున్నదో, సపోజు ఫార్మర్ ఒక 1000 రూపాయలకు కనుక ఏదైనా అమ్ముతుందంటే మార్కెట్లో అది 3000 నుంచి 4000కి అమ్ముతుంది. అల్టిమేట్లీ ప్రోడక్ట్ ఏదైతే షెల్ఫ్లో మనము మాల్స్లో వెళ్ళి చూసినప్పుడు అందులో కొంటున్నప్పుడు ఎంత అవుతుందో మీరు కనుక చూస్తే ఫార్మర్ 1000 రూపాయలకు అమ్ముతాడు. అంటే అమ్మిన తర్వాత ఆయనకి రియలైజేషన్ ప్రైస్ 1000 ఉంటే మీరు షెల్లో ఆ ప్రోడక్ట్ 4000, 3000 to 4000 ఉంటుంది. అది దట్ ఈస్ ద గ్యాప్ వేర్ ఇట్ ఈస్ దేర్. అంటే ఈ షేర్ ఎవరు తీసుకుంటున్నారు అన్నది దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇది డిఫరెంట్గా మనం ఎన్ని ఎక్సైజ్ చేసినా అది ఎవరి దగ్గర పోతుంది, ఎక్కడ పోతుంది అన్నది దట్ ఇస్ అ బిగ్ ఎక్సైజ్. అయితే దీంట్లో మనం ఈ 1000 నుంచి 3000 లేకపోతే 1000 నుంచి 4000 నుంచి ఎంత వి విల్ పాస్ ఆన్ టు ద ఫార్మర్కి ఎంత పాస్ ఆన్ చేస్తామన్నదే మన ఎఫ్ఈఓ చేయవలసిన మెయిన్ టార్గెట్. పెట్టినము అయిపోయింది, లేకపోతే ఫార్మర్ వస్తలేడు, వీళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు అన్నది ఇది. ఇవన్నీ మా దగ్గర ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి, అయిపోయినాయి. ఇప్పుడు వీఆర్ ఆన్ ద స్టాండింగ్. ఈసారి మా ఎగ్జాంపుల్గా చూసి మరి నరేంద్ర గారు ఇన్స్పిరేషన్ తీసుకొని స్టాండ్ అయి నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదే ఎంతోమంది కోఆపరేటివ్స్ కూడా చాలామంది అంటే మా దగ్గర డైలీ వస్తారు, కానీ మాకు కూడా ఓపిక పోతుంది. అంటే అది మేము చెప్పుడే సరిపోతుంది తప్ప మాకు రిజల్ట్ వస్తలేదు. రిజల్ట్ అంటే మాకు అట్లీస్ట్ మాకు కంపెనీగా ఒక ములుగురునే అని కాకుండా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటే వీల్ బీ హ్యాపీ. అంటే మీరు ములుగురు చెప్తున్నాను లేకపోతే ఎవరి ఫాల్ట్ అంటే ద ఆడియన్స్ హూ ఇస్ దేర్ అవుట్ సైడ్ ఇట్స్ దేర్ ఫాల్ట్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్. అంటే కొన్ని ఇదేమైందంటే ఈవెన్ బ్యూరోక్రాట్స్లో కూడా ఈ టాపిక్ వచ్చిందే. అది వచ్చినప్పుడు ఏమున్నా అది ఒకటి చెప్తారు ఇంకోటి చెప్పారంటే యువర్ ఎ బ్యూరోక్రాట్ ఆర్ యువర్ రన్నింగ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా చెప్పుడు కూడా జరిగింది. అయితే ఇవన్నీ ఏంటంటే సరే ఇంతకుముందు చెప్పినారు ఎవరు మనమే చేసుకోవాలండి, దిస్ 100% కరెక్ట్. ఇక్కడ మేము చాలామంది అంటే గవర్నమెంట్స్ వచ్చినాయి పోయినాయి, యాక్ట్స్ వచ్చినాయి పోయినాయి, యాక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఏ యాక్ట్లో ఏమున్నా మన దగ్గర చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా ఆ సంఘంని మనము అధిగమించి ముందుకు పోగలుగుతాం. ఆ విధంగా సేవలు అందిస్తూ ఉంటాం. అంటే మేము 64లో గవర్నమెంట్లో అండర్ కంట్రోల్ ఉన్నా మేము చేయగలిగినాము. అందులోకి వెళ్ళి బయటకు వచ్చి 95లో చేస్తూ ఉన్నాం. రేపు ఇంకేదైనా యాక్ట్ వచ్చినా అందులో పోయినా కానీ మేము చేస్తాం. అయితే కొంత ఇబ్బంది గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది జరిగింది వాస్తవం. అందులో మా బిజినెస్ యాక్టివిటీ కిందకి జరిగిపోయింది వాస్తవం. అందుకోసం ఇప్పుడు డిఫరెంట్ ఈ యాక్ట్స్ వచ్చిన దాంట్లో కొంత అంటే బ్యూరోక్రాటైజేషన్లో కానంటే గవర్నమెంట్ ఆఫీసులో మనకు జరిగిన ఇబ్బందులు దాని ఎందుకంటే మీద మంచి వాళ్ళు ఉండొచ్చును, కింద మనకు మంచి వాళ్ళు లేకపోవచ్చును, ఒకసారి కింద మంచి వాళ్ళు ఉండొచ్చును, ఒకసారి మీద మంచి వాళ్ళు లేకపోవచ్చును. దాంతో కొంత వ్యవస్థకు ఇబ్బంది జరిగే వ్యవస్థలో ఉంటుంది. అయితే ఇందులో మనం చాలామంది స్టార్ట్ చేసిండ్రు, స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇంతకుముందు
మరి సిఎస్ రెడ్డి చాలా మటుకు మేము చేసే యాక్టివిటీస్లో కవర్ చేసినారు. తర్వాత నరేంద్ర బాబు గారు చేసినారు. ఇంతకుముందు మన నార్మ్ నుంచి కూడా చాలా ఏదైతే చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ప్రాక్టికల్గా మీకు చెప్పవలసింది ఏంటంటే, మీరు నిజంగా ఊళ్ళో ఏదైతే గ్రామానికి వెళ్తారు, ఓ ఎఫ్ఓ స్టార్ట్ చేస్తారు, అక్కడ జరిగే ఇబ్బందులు ఏమున్నాయి అంటే, ఇది మనం పోయినప్పుడు వాడు ఫార్మర్ ఏం చెప్తారంటే, ఇది ఉంటుందా పోతుందా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎవరు చేస్తారు దీనికి, మేము ఎందుకు పైసలు కట్టాలి, ఎవరు తీసుకుపోతారు ఈ పైసలు, దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ మార్క్స్ మీకు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా కాదు అని మీరే చెప్తారు. ఫస్ట్ డైలాగ్ అయిపోతుంది, దెన్ యూ గో ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ అందులో డిస్కషన్ జరుగుతుంది. లేదు మీరు 1000 రూపాయలు కట్టండి అని ఒకలమంటాం, 5000 కట్టాలండి అని. ఇట్స్ ద థింగ్. యాక్చువల్లీ మనం పోయిన వాళ్ళము ఎవరైతే ఉన్నామో వీ షుడ్ బి కాన్ఫిడెంట్, ఇది నేను చేసి సాధిస్తా, అక్కడ ఉన్న టీంని ఒప్పిస్తా అన్నది మనము దానికి మొదలే ఒక ఎక్సైజ్ ఫార్మాట్లో వెళ్ళి వాళ్ళు కన్విన్స్ చేసే దాంట్లో మనం వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో కానీ లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ విలేజెస్లో కానీ వాటి మనం ఎంచుకునే ప్రోడక్ట్ మనకు పోతున్నాం నేర్పించే కోసం. ఏదైతే మనము చెప్తున్నామో అక్కడే డామినెంట్ క్రాప్ ఏదైతున్నదో యు గో ఫర్ ఇట్ చేసేసి దానికి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఏమున్నాయని చూసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ వైబుల్ ఫర్ 100, వెదర్ ఇట్ ఈస్ ఫర్ 500, ఒక విలేజ్కి వైబులా, ఒక 2 విలేజ్ వైబులా, ఒక 5 విలేజ్ కనుక ఆ ప్రోడక్ట్ తీసుకొని మనం ఎఫ్ఓ స్టార్ట్ చేసి వాళ్ళ షేర్ వాళ్ళు పెట్టాలి. అందులో పెట్టిన లింక్ ఆ షేర్కి తగ్గట్టుగా దెన్ యూ గో ఫర్ ఫైనాన్సింగ్ ఫండింగ్ ఏజెన్సీలో పెట్టి స్టార్ట్ చేస్తే దెన్ యూ సే వాళ్ళకి వాళ్ళు ఎందుకు మేము పెట్టాలనేది కూడా వస్తుంది. బట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ అందులో వాళ్ళు పైసలకు పెట్టకపోతే దే విల్ నాట్ బికమ్ ఓనర్స్. ఓనర్షిప్ వాళ్ళకి క్రియేట్ చేయాలంటే దేర్ మనీ షుడ్ బి దేర్. ఇప్పుడు మా దాంట్లో మేము స్టార్ట్ చేసిన 10 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆ రోజు 2300 షేర్ క్యాపిటల్ ఉంటే ఈరోజు దాదాపు 20-25 crores షేర్ క్యాపిటల్, ఒక 35 to 40 crores థ్రిఫ్ట్ డిపాజిట్. అంటే అది ఎక్కువ షేర్లో పెట్టకుండా డిపాజిట్లో పెట్టినాం. అంటే దాదాపు 60 crores ఈరోజు అంటే ఫార్మర్ ఈరోజు ఎవరైనా అడిగితే, మా మెంబర్ని అడిగితే ఇది ఎవరిది సంఘం అని అంటే దే విల్ సే ఇది మా సంఘం. మీరు సేమ్ సంఘాలు వేరే ఉన్నాయి, అక్కడ వెళ్తే ఏం చెప్తారంటే ఇది గవర్నమెంట్ సంఘం అంటాడు, కానీ మా దగ్గర ఎట్లా అంటే ఇది మా సంఘం. అంటే వాళ్ళది ఎవ్రీడే పాస్బుక్ 1 year తర్వాత తెలిసి మా పాస్బుక్లో ఎన్ని పైసలు జమ అయినాయి, అంటే లాభాలు డివిడెంట్ ఇస్తాము ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తాము పొదుపులకు అతనికి తెలిసిపోతుంది. ఇంకేమైనా బోనస్లు యాడ్ చేస్తే కూడా దానికి యాడ్ చేస్తుంది. ఆ రోజు వెన్ హీ డైస్ వి ఆల్ గివ్ ఆ అమౌంట్ అతనికి ఇచ్చేస్తాం. అంటే ఒక్కొక్కరు చనిపోయిన మెంబర్కి దాదాపు 1,50,000 ఇట్లా డిపెండింగ్ ఆన్ దేర్ సర్వీస్ అనుకోండి, ఏకరేజ్ వరకు ఆ విధంగా సార్. ఇది ఓనర్షిప్ క్రియేట్ మన ఎఫ్యూలో వస్తున్న దిస్ ఇస్ అ మేజర్ దిస్ థింగ్. అప్పుడు హీ విల్ పార్టిసిపేట్ చేస్తాడు. తర్వాత ఎవరైతున్నారో ఆల్ మెంబర్స్ షుడ్ యూజర్ మెంబర్స్. ఎవరు కూడా ఐడియల్ మెంబర్ ఉండదు. ఏదో మెంబర్షిప్ కోసం మెంబర్షిప్ చేయొద్దు. ఈయన 10,000 ఇస్తుండని, ఈయన 5,000 ఇస్తుండని మెంబర్షిప్ కాదు. ఆ ప్రోడక్ట్ ఈ షుడ్ గివ్. ఆ సంఘానికి ఆ ఎఫ్ఓస్ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఆ సర్వీస్ అతను యూజ్ చేయాలి, ఆ ప్రాఫిట్స్ షేర్ చేయాలి, లాస్ కూడా షేర్ చేసేటట్టు ఉంటేనే ఆయన మెంబర్ ఉండాలి. ఓకే, వీ కెన్ వెయిట్ ఫర్ 1 year 2 years చేసిన తర్వాత అతను చేసలే ట్రాన్సాక్షను ఆ విలేజ్లో ఉన్నాడంటే యూ రిమూవ్. ఎవరైతే మనకు అవసరం వాళ్ళని తీసుకోవాలి. చేసుకున్నప్పుడు అప్పుడు ఒక గ్రూప్గా స్ట్రాంగ్గా వాళ్ళు నిలబడతారు. ఇది మనం చేసుకుంటాం, ఇట్లా చేస్తే మనకు లాభం అవుతుందని వాళ్ళ సజెషన్స్ అక్కడి నుంచి వస్తుంది. అది కానీ ఏ సజెషన్స్ మనం ఏదైతే కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నామో, ఏదైతే సర్వీసెస్ కావచ్చు యాక్టివిటీ చేసినప్పుడు వీ షుడ్ సిట్ విత్ దెమ్. ఇది మనం చేయబోతున్నాం, ఇది మనం చేస్తాం, చేస్తే ఈ విధంగా లాభం అవుతుంది, ఈ విధంగా ఇబ్బందులు జరుగుతుంది, మీరందరూ ఈ విధంగా చేయాలి అన్నది కనుక ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒకటి 1 week చేసేస్తే అయిపోతుంది, మీరు ఒప్పుకోండి అని. కానీ నేను అది చేయలే. విత్ 5 minutes నుంచి చేసే డిసిషన్ ఇట్ టేక్స్ మీ 1-2 hours. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ 1 day, ఇట్ టేక్స్ 5 days. అంత ఎక్సైజ్ చేసినాక ఆ స్కీమ్ కావచ్చు, ఆ యాక్టివిటీ కావచ్చు అట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఇంత మేము ఎక్స్పీరియన్స్ ఉండగా కూడా ఆ విధంగా మేము మళ్ళీ ఫార్మర్స్తోని ఆ విధంగా చేయవలసి వస్తుంది. ఎందుకంటే కలెక్టివ్ డిసిషన్, రెస్పాన్సిబిలిటీ డిసిషన్లో ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ యాక్టివిటీకి కానీ ఆ గివ్ అండ్ టేక్ ఉంటుంది. వాళ్ళు ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేదానికి కూడా ఉంటుంది. ఏమైనా డిఫికల్టీస్ వచ్చినా దే విల్ షేర్ అస్, అంటే వాళ్ళు మనతో ఉంటారు, విల్ ట్రావెల్ విత్ అస్. ఆ రోజు మనం కలిసి సంఘాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇవన్నీ వాల్యూ అడిషన్ అనుకోండి, ఇంకా ఏవైతే ఉన్నాయి ఇలా మనం ఎండ్ టు ఎండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి అన్నీ వెళ్ళకపోతున్నాం. స్టార్టింగ్లో ఏదైతే పడినా మేము ఆ విధంగా చేసినాం. ఈరోజు మేము ఫస్ట్ క్రెడిట్ యాక్టివిటీ చేసిన తర్వాత ఇన్పుట్స్ అప్లై చేసినాం, సీడ్ ప్రొడక్షన్కి వెళ్ళినాం,
తర్వాత ప్రొక్యూర్మెంట్ చేసినాం, అక్కడ వరకు ఆపినాం. తర్వాత ఓన్లీ బల్క్ సేల్స్ చేసినాం. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్, బల్క్ ప్రాసెసింగ్ చేసి బల్క్ అన్నాం వితౌట్ ఎనీ బ్రాండింగ్. ఈరోజు వి బ్రాండ్ దెమ్. రైస్ ముల్కనూరు రైస్ అని అమ్ముతాం, సీడ్ ముల్కనూరు సీడ్ అని అమ్ముతాం. ఇప్పుడు మాది మార్కెట్లో వెళ్తే డీలర్స్లలో మా సీడ్ కనుకుంటే ఫస్ట్ దే ఫార్మర్ విల్ టేక్ మా సీడే, అవర్ సీడ్ విల్ బై, నో అదర్ సీడ్. సపోజ్ ద షాప్ ఈజ్ ఆన్ ద టాప్, అక్కడ రోడ్ ఉంది, అక్కడ ముల్కనూరు సీడ్ ఉందా అక్కడి నుంచి అడుగుతాడు, లేదు అంటే ఈ విల్ గో ఫర్ అదర్ షాప్. ఆ విధంగా బికాస్ వీ మెయింటైన్ క్వాలిటీ, ఆ బ్రాండింగ్లో వెళ్ళినాం. ఆ ఫార్మర్ కనుక ఈ ముల్కనూరు ఎందుకు కొంటున్నట్టే ఇది ఫార్మర్ ఆర్గనైజేషన్ కనుక అతను కొంటున్నాడు. మోసం చేయరు మమ్మల్ని. ఆడ రైతులు పండిస్తున్నారు, మాకు పంపుతున్నారు కనుక వాళ్ళు మోసం చేయరు ఆ సీడు అని, దట్ ఇస్ ద లింక్. ఇప్పుడు రైస్ కూడా అదే, ముల్కనూరు రైస్ అని పోతుంది. ఎందుకు తీసుకుంటున్నారు అంటే బికాస్ క్వాలిటీ ఉంటుంది. ఒక 5 rupees or 2 rupees ఎంత ఎక్కువ ఉన్నా కానీ దొరకదు. ద సేమ్ వీ ప్రమోటెడ్ విత్ మిల్క్ డైరీ కూడా ప్రమోట్ చేసినాం. మేము ప్రమోట్ చేసినప్పుడు అడిగినప్పుడు అప్పటికి మేము ల్యాండ్ కొనలేదు, ఆడ ఆర్గనైజేషన్ ఫామ్ కాలేదు, ఏం లేదు. పోయి మొదలు విలేజ్లో ఫామ్ చేస్తే ఫస్ట్ డే పోయినప్పుడు ఒక 30 members ఉమెన్స్ ఉంటుంది. అందరికి చెప్పండి ఒక 1 week 1 month లేకపోతే 15 days మళ్ళీ వస్తాము, మీరు 50-100 members కావాలి, కానీ అందరు 100 రూపాయలు తెచ్చుకొని వస్తేనే మేము తీసుకుంటాం. అంటే నెక్స్ట్ విజిట్ వరకు 30 నుంచి 60 అయినారు. లేకపోతే ఇదే చాలా ఇంకా వస్తారంటే ఇంకా నెక్స్ట్ వెయిట్ చేసినాం. తెచ్చినాక ఎవ్రీబడి బ్రాట్ 100 rupees. అది 2000లో మేము స్టార్ట్ చేస్తే 100 rupees అని వచ్చి వాళ్ళు జాయిన్ అయినారు. అంటే దట్ ఈజ్ వేర్ క్రెడిబిలిటీ, నమ్మకం, ఖచ్చితంగా వీళ్ళు చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఉండే. ఆ రోజు 3000తో మెంబర్షిప్ స్టార్ట్ చేస్తే ఈరోజు వీ హ్యావ్ 20,000 women మెంబర్స్ అండ్ ఇట్ వాజ్ 60 women విలేజెస్లో ద సేమ్ కేస్. మా మిల్క్ ఇప్పుడు వరంగల్లో ఉంటే మీరు ఎవరైనా వరంగల్ రైలు వచ్చిన వాళ్ళు కానీ టచ్ అయిన వాళ్ళు చూస్తే ఫస్ట్ దే యూజ్ ముల్కనూరు మిల్క్. ఈవెన్ ఫంక్షన్లలో ఏదైతే కర్డ్ ఉందో ఇట్స్ అవర్ కర్డ్ చాలా మట్టుకు ఉన్న దాంట్లో అది అని కూడా. అంటే ఇలా కూడా మీకు కొన్ని మార్కెటింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను. అంటే ఇవన్నీ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఏవైతే జరుగుతాయో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెన్ యూ ఆర్ ఇన్ ద కోఆపరేటివ్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ద ప్రైవేట్ పీపుల్. వాళ్ళని తట్టుకొని నిలబడాలి. ఒకసారి కష్టమవుతుంది, కష్టమైతే నష్టం అవుతుంది, యూ గో అండర్ లాస్, ఓకే, బట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మీకు ఎగ్జాంపుల్ సీడ్లో నేను చెప్పగలుగుతాను. ఒకసారి సీడ్ మార్కెట్లో మేము అమ్ముతూ ఉన్నాం, డ్రౌట్ ఒక ఇయర్ వచ్చింది, సీడ్ అమ్మది. అయితే ఎప్పుడు మేము మార్కెట్లో అమ్మినప్పుడు మా కాంపిటీటర్స్ ప్రైవేట్ సీడ్ కంపెనీస్ ఉంటారు. వాళ్ళు చెప్తారు మేము ఒక సపోజ్ 100 రూపీస్కు మా 500 రూపీస్ మా బ్యాగ్ ఇస్తున్నామంటే అతను ఏం చేస్తాడు 350, 400, 450కే ఇస్తున్నట్టు, అంటే 50 రూపీస్ లెస్. మేము పోయినాక సార్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 450కి ఇస్తున్నారు, మీరు 500కి ఇస్తున్నారు అంటే మేము ఏదో భయా మీడియా చేసేసి లేదు అట్లా ఇట్లా అంటాం. సరే అట్లా మేము ఈ షుడ్ ఒక 1 year ఏం చేసినాము, వాళ్ళు ఏదైతే 450 పెడుతున్నారంటే మేము కూడా 450 పెట్టేసినాం. ఇవాళ అంతకంటే తక్కువ చేయలేరు కదా, వాళ్ళు ఫ్లాట్ అయిపోయినారు. మా ప్రైజే వారు పెట్టి మేము ఎంత అమ్మాలి ఇప్పుడు వాళ్ళు అంటే అంతకంటే అమ్మాలంటే వాళ్ళు లాస్ట్లో వెళ్తారు. బట్ వీ మేడ్ 450. ఎందుకు 450 మేము అంటే దట్ వాజ్ ద డ్రౌట్, సీడ్ అమ్మది మార్కెట్లోనే, మా స్టాక్ ఎక్కువ ఉంది. మేమన్నా ఇది ఎట్లా అట్లీస్ట్ 450కి డిస్పోజ్ చేసుకుంటే వీళ్ళు అవుట్ ఆఫ్ లాస్ పెట్టేసి దించేసినాం. అందరి అనేది ఒక బ్యాగ్ అమ్మలేదు, ఇంక్లూడింగ్ అప్పుడు తెలంగాణ, అంటే ఇప్పుడు తెలంగాణ సీడ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ ఉండే, వాళ్ళ అందరు స్టాక్ అయిపోయింది, మా స్టాక్ అంతా మేము వాళ్ళు సబ్సిడీ ఇచ్చినాక ఆ సబ్సిడీలో తెచ్చి పెట్టినాం. సబ్సిడీ అంతా తీసేసి వితౌట్ సబ్సిడీ మా ప్రైస్ ఉన్నది, వాళ్ళ సబ్సిడీతో వాళ్ళ ప్రైస్ ఉండే. అది దట్ వాజ్ బిగ్ డిస్కషన్, ఇది అఫీషియల్ దాంట్లో వచ్చింది. తర్వాత ఆల్ నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కంపెనీస్ వాళ్ళు వచ్చి లేదు మీరు అదే 500 పెట్టండి, మేము ఏమన్నాం, మీరు అమ్ముకున్నాక మేము అమ్ముతాం. ఇప్పుడు ఏంటంటే మా మార్కెట్లో ఏదైతుందో అన్లెస్ వాట్ ఎవర్ ద స్టాక్ వీ దేర్ వీ విల్ సెల్ అప్ టు 500. మేము బయటకు వచ్చినాక దే విల్ గో అండ్ సెల్ ఎట్ 450 or 460 వాట్ ఎవర్ దే వాంటెడ్. దట్స్ ద వేర్. అంటే ఆ రిస్క్ అన్లెస్ యువర్ మార్కెట్ అంటే ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సేమ్ కేమ్స్ హ్యాపెన్ విత్ మిల్క్. మేము ఇస్తా పోతున్నాం, వాళ్ళ క్రెడిట్ ఏదైతే దాంట్లో డిస్కౌంట్స్ ఇవ్వడం, మీదికెళ్ళి క్రెడిట్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడం చేసినారు మిల్క్లో. మేము కూడా ఒకసారి ఏం చేసినాము, అవన్నీ కట్ చేసి మేము కూడా అట్లనే దించేసినాం. తర్వాత ప్రొక్యూర్మెంట్కి వచ్చేవరకు మేము ప్రైస్ ప్రొక్యూర్మెంట్లో పెంచినాం, ఇక్కడ మెయింటైన్ చేసినాం. వాళ్ళు ప్రొక్యూర్మెంట్ కాడ వాళ్ళకి మిల్క్ దొరకలేదు, ఇక్కడ సేల్ కాడ మిల్క్ అమ్మలేదు.
ఆ వరకు ఆల్ దే వెంట్ అండర్ లాస్. అది 6 months 3 months తర్వాత వచ్చి లేదు మీరు పెంచలేరు, మా సేల్ తగ్గింది. దేర్ సేల్స్ వెన్ ఇట్ వాస్ 10,000, ఆల్ దేర్ సేల్స్ కేమ్ డౌన్ టు 5,000 3,000, అంటే 50 to 30%, 70% తగ్గిన తర్వాత ఆల్ ద ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ వెంట్ అండర్ లాస్ వాళ్ళకి. ఇప్పుడు ఏమంటారు, లేదు మాకు ఫోన్ చేసి మేము పెంచుతున్నాము, మీరు కూడా ఎప్పుడు పెంచుతారు అని అంటే, లేదు ఈ 15 days ఆగి 10 days ఆగుతుంటే ఓకే, ఆ వాళ్ళు కూడా వెయిట్ చేసి మాతో పాటు పెంచుతారు ఇప్పుడు. దట్ ఇస్ ద వేర్ థింగ్ హ్యాపెన్. అంటే ఇవి ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం దాటి తగ్గట్టుగా పెంచుకొని చేసుకోవాలి అన్నది ఒకటి. తర్వాత ఒకసారి బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని కూడా, అంటే ఇట్ ఇస్ లాస్ట్లో వెళ్ళినప్పుడు మనం చేసుకోవచ్చును, బట్ ఇమీడియట్గా మాత్రం వాల్యూ అడిషన్. ఇంకోటి ప్రాఫిట్ షేరింగ్. ప్రాఫిట్స్ వచ్చినవి వీ షుడ్ షేర్ విత్ ద మెంబర్స్. అది మనమే పెట్టుకునేది కాదు. ఇప్పుడు మా దాంట్లో మేము ప్రాఫిట్, ప్యాడీ మీద వచ్చిన ప్రాఫిట్ 100 rupees క్వింటాల్ ఇస్తాము, కాటన్ మీద వచ్చిన 250, 275 ఇస్తాం, సీడ్ మీద 100 rupees ఇస్తాం. ఇట్లా దాన్ని డివిడెంట్ మీద 15% డివిడెంట్ షేర్ చేస్తుంటాం. దట్ ఆల్సో మనము ఫార్మర్స్ షేర్ చేస్తే దట్ కాన్ఫిడెంట్ విల్ బిల్డప్ ఫర్ దెమ్. లాభాలు నష్టం మాకు ఇస్తారు ఇందులో సంఘంలో ఉంటే అన్నది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. దెన్ దే ప్లేయింగ్ ఆఫ్ ఇన్పుట్స్ అనుకోండి, అక్కడి నుంచి సప్లిమెంట్ టెక్నాలజీ, తర్వాత మనం ప్రాసెసింగ్లో కానీ అక్కడి నుంచి అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే దాంట్లో కూడా అవన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్ళాలనేది అదొకటి. అండ్ ఎండ్ టు ఎండ్ అంటే ఎక్స్పెరిమెంట్గా కానీ వాట్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ దేర్ విత్ అస్. somebody wants to visit, they can come and visit and చూడొచ్చును. అండ్ యూ గెట్ కాన్ఫిడెంట్ హౌ టు డీల్ విత్ ద ఫార్మ్ ఆర్గనైజేషన్స్ విలేజ్లలో అన్నది కూడా మీతోని మనవి చేస్తాను. ఈ అవకాశం ఎంత ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ రెడ్డి గారు, ప్రాక్టికల్గా మీ ప్రయాణం ఏ విధంగా జరిగింది, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా అధిగమించుకోవాలి, వాళ్ళు అవి కావాలన్నా కూడా వారి దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మొక్కనూరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెనికి వచ్చింది సార్. షార్టేజ్ ఉంది మనకి, లేకపోతే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు మీరు. రిక్వెస్ట్ హిమ్ టు ఫస్ట్ గివ్ ఇట్ ఫర్ లోకల్ కన్జంప్షన్ దెన్ ఎక్స్పోర్ట్. సార్ సో హౌ టు సేవ్ దట్, మనకుండే ఫాడర్ అంతా వేస్ట్ అయిపోతుంది, అది మనకి కన్జర్వ్ చేసుకొని మంచి మెథడ్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఫీడ్ చేసుకోవచ్చు. సార్ అది మనం ఎట్లా చెప్తాం టు FPOs. That is the most crux of the meeting. That's what in my mind. Let us contact. Only 2 slides I will share. Only the conservation part I will share. Everybody can understand what is the meaning of it. Sorry, sir. No. Because it's a very important the question he has.